జనగామ జిల్లా జనగామ మండలంలోని గానుగుపహాడ్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కన్నెబోయిన భాగ్యమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఇరుగు సిద్ధులు మాట్లాడుతూ గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే భాగ్యమ్మ రమేష్ల గెలుపు అత్యధిక మెజార్టీతో ఉంటుందన్నారు. కావున గ్రామస్తులందరూ 14న నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో కన్నవీనం భాగ్యమ్మకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతకుముందు గ్రామంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానబోయిన శ్రీనివాస్, నాయకులు నమిలే శ్రీనివాస్ పలువురు ఉన్నారు. గానుగుపాడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కన్నమైన భాగ్యమ్మ రమేష్ గార్ల అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తున్నాము. ఈరోజు నిన్న రోజున ఫస్ట్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు సెకండ్ సెట్ నామినేషన్ కూడా వేయడం జరిగింది. మా గౌరవనీయులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో మేము బలపరచడం జరిగింది. కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు కంపల్సరీ మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ ఫలాలైనా సంబంధించిన చేసిన నీలిమ హాస్పిటల్ ఫ్రీగా ఉచిత వైద్యం ఇవ్వడమైనా కూడా ఇంకా ఏదైనా కూడా మా అభ్యర్థిని గెలిపించడానికి చాలా దోహదం పడుతుంది. 100% మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కంపల్సరీ గెలుపు మేమే 100%. కానీ దాంట్లో ఏం తేడా లేదు. కంపల్సరీ గెలుతామని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు, ప్రజలు కూడా గానుగ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు పొద్దున కూడా 200 మందితో భారీ ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి పోయినా కూడా యాదవ సామాజిక వర్గమైన, ముదిరాజ్ సామాజిక వర్గమైన, ఎస్సీ సామాజిక వర్గమైన, ఎస్టీ సామాజిక వర్గమైన ప్రతి ఒక్కరు ఎవరింటికి పోయినా కూడా భాగ్యమ్మ రమేష్ గారు కూడా ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పోయినా కూడా అప్పటి నుంచి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి కూడా అందరితో ఆప్యాయంగా పరకలిస్తారు. ఆప్యాయంగా అందరితో ప్రతి ఒక్కరితో మన కులాలకు మతాలకు అతీతంగా అందరితో మంచిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మీరే మాకు కావాలని అభ్యర్థితో గానుపాడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కంపల్సరీ మాత్రం గెలుపు ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కన్నమైన భాగ్యమ్మ రమేష్ గారు గెలుపు ఖాయం.